మౌనం బంతట మాటలాడే. రచన శ్రీ భైరవ భట్ల కామేశ్వరరావు. పఠనం సముద్రాల హరికృష్ణ. రెండవ భాగం. తొలకరి జల్లులకు పులకరించిన పుడమి తడి వాసన బోలు ఒక గంధమేదో ఎడంద పర్వ నిండైన భక్తితో శిష్య సమేతంబుగా వాల్మీకి నారదుని పూజించే. ఆ దేవర్షియు సముదంబున వారి వద్ద సెలవుగై కొని ఊర్ధ్వలోకంబులకేగినంత. రామకథ రామనామంబే ముని మదిలో మరి మరి మెదలి పొదలెనందే మహిమమున్నదో సుమకోమలమౌయద మరింత కోమలమాయన్. ఈ కథ నాది నాయునికి ఎల్లను ఈ కథయందె నిల్చే రాశీకృతమై అనాదియగు జీవుని వేదన సర్వమీ కథా ప్రాకటకోమవన్నీ అకలంక నివేదన చేయగావలెన్. నాక ప్రసూన సుందర రసాకృతి రాముడు నేన కావలెన్. నాక ప్రసూన సుందర రసాకృతి రాముడు నేన కావలెన్. సదాయని సదా రామకథా స్వరూప సౌందర్య పిపాసంతగిలి వాల్మీకి దినంబులు గడుపుచుండే. అంతనొక ప్రొద్దునన్ మౌని అల్లనల్ల అనుగు శిష్యుండు తోడ తన్ననుగమింప అలనల్ల గంగానదిననుగమించు పుణ్యతమసానదీ తీరభూమి చేదే. సజ్జనుని మనం బట్లు ప్రసన్న సారసంబు రమణీయమునకర్తమంబు ఉత్తమంబునగు తీర్థమున్గది మౌనివరుని మనము గూడ ప్రసన్నాక్షమై వెలింగే. గురుని ముఖ కవళికల గురుతు నెరింగిన భరద్వాజుండు కమండలువు నేలను నిచి అతనికి వల్కలంబుల నందించే. ఆ సమయంబున ప్రతిభచేత కవి కథా ప్రపంచమందునులయ నవరస దీప్తి తానూదురీతి ప్రబల చేరవి సకల ప్రపంచమందు ఉదయ నవరాగ దీప్తులనూదుచుండే. ఆ రాగదీప్తులొయ్యన వారిన దశమౌని చూపు పర్వుచుపోయన్. తీరావని వనిగనినన్ దూరాడెనెవో పురాస్మృతుల్ లోలోనన్. ఒకనాడెన్నడో యొక్క రాకుమరుడోహో ఈయడన్ రాజ్యమున్ సకలంబును త్యజించి కారడవి సంసారంబు చేబట్టెగా. ఒకనాడొక్క మహాపతివ్రతయునయ్యో భర్తకుందూరమై వికలంబైన మనంబుతో నిచటనే బిట్టేడ్చి సోషిల్లెగా. ఆ పురారహోగాధలివో మనోవీధి కదలాడ శిష్యుడ సగిన వల్కలంబులట్టె చేత పట్టుకొని సంభ్రమన్ మనోభరద్వాజుండై భరద్వాజుండు తన్ననుసరింప వాల్మీకి ఆ తీరాటవీ మార్గంబున తిరుగాడదొడంగే. ఇంతలో కొంత దూరాన విగురులొత్తు కోరికల కుడి ఆడుచు కువకువల కలరవము సెలగ హాయిమై పరగు క్రౌంచ మిథునమును మునిశ్లోకుడు వెంటగాంచే. ఎటు పొంచియున్నాడు ఎక్కు పెట్టిన యమ్ము
కటు నిషాదుండు ఎంత కఠినమా హృదయము త్రుటిలోననేసెనాతురముగా గురి చూసి చటుకునన్ మగ పక్షి చంపే గుండెను దూసి వలపుల జోడు ఎన్నడెడబాయని తోడు రవంటి కెంపు సొంపుల తలవన్నెలాడు దిటవున్గల రెక్కల పోటుగాడు తాన్ ఇలబడి నెత్తుటేట విచలించెడు నా ద్విజరాజు చూచి తానిలబడి భార్యయున్ బొరలెనెక్కటి కంబురవంబు పెళ్ళుగా కల్లోలిత క్రౌంచీరవముల్లమ్మును తాకి కరుణయుప్పొంగెవడిన్ ప్రల్లదమునోర్వజాలక వెళ్ళి విరిసె ఋషి ముఖమున విద్యుద్వాక్కుల్ మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమా యక్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. మౌనం బంతట మా నిషాదయనుచున్ మాట్లాడే ఆ మాట సమ్మానం వైన వరంబో శాపమో కృపామౌఖ్యస్వనన్మాధురీగానంబో ఘన శోకపూర్ణ రస గంగా శీకరాపూరమో ప్రాణంబుల్ మెలిబెట్టు వాక్యమది కావ్యంబయ్య దివ్యంబుగా ప్రాణంబుల్ వెలిబెట్టు వాక్యమది కావ్యంబయ్య దివ్యంబుగా. గురువు ముఖము నుండి వరలిన వాక్యంబు వినుచునున్న చట్టు మనములోన పటరాని చోకభావంబు పెళ్ళున చెలగి ఉపశమించ చిటికెలోన ఆ క్షణమందు తన నోట అప్రయత్నముగ వెడలిన వాక్కులు అపూర్వములగుట నెరింగి మతిమంతుండగు ఆ ముని వాని గూర్చియే చింతింపందొడంగే.